ఏమిటి చేస్తున్నారు? ఏం లేదు, మన ఆస్తిని భద్రం చేస్తున్నా. మన ఆస్తా? అదే ఈ రూమ్ లో మనం ఎలా ప్రవర్తించాలో రాసుకున్న అగ్రిమెంట్. బాబు ఓ నానా, ఏం కావాలి? పాపం ఆకలిగా ఉన్నట్టుంది, పాలు ఇవ్వకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? అదే ఫ్లాస్క్ లో పాలు ఉన్నాయి, బాటిల్లో పోసి పట్టరానా? పెద్ద మీరు పట్టుకొచ్చేది ఏమిటి? నేనే తెచ్చుకోగలను. నిన్ను ఎవడు కట్టుకుంటాడో కానీ ప్రతి చిన్న విషయానికి రొసరొసలు. బాబు మీద నాకు మాత్రం ప్రేమ లేదేంటి? ఇలాగు నువ్వు వెళ్ళి పాలు పట్టరా. ఎవరు వచ్చినట్టున్నారండి, ఇప్పుడు ఎలా? బాబు బుట్లో పెట్టేస్తాను. అయ్యో, బుట్లో పెడితే మళ్ళీ లేచి నిలబడతారండి. చిన్న ఐడియా, వీడిని తీసుకుని నేను బాత్రూమ్ రాకుంటాను. బెస్ట్ ఐడియా అండి, మీకు బాత్రూమే బెస్ట్. ఏమైంది? కానీ మంగళసూత్రం. రామ, ఇదొకటి. లక్ష కోసం ఎన్ని కష్టాలు బాబు, అన్ని కష్టాలు. బాత్రూమ్ క్లీనింగ్ మేడం. బాత్రూమ్ ఆయన ఉన్నారు. మళ్ళీ వస్తాను మేడం. తప్పకుండా. ఏమండి, ఏమిటి బాత్రూమ్ లో సెటిల్ అయిపోయినట్టున్నారు? బయటికి రండి. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన తెలుగు వాడు. బాత్రూమ్ క్లీనర్. ఓ, తెలుగు క్లీనరా? తర్వాత రమ్మని చెప్పాను, ముందు మంచం పట్టండి. అబ్బా, ఇప్పుడు వీటికి ఏం తొందర వచ్చిందని? చూడండి, ఇవి మనసులు పాడు చేసే విషయాలు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిది. నీ మనసు కూడా కొంచెం కొంచెం పాడవుతుందన్నమాట. మిమ్మల్ని మంచం పట్టు. మీరు ముందు పట్టండి. మంచం లాక్కోవడం పీక్కోవడంతో సరిపోయింది మన పని. మునిగింది. మళ్ళీ ఎవడో వచ్చాడు. పట్టు, మంచం పట్టు. మీరు ముందు బాత్రూమ్లోకి వెళ్ళండి, నేను పిలిచేదాకా బయటికి రావద్దు. ఏం గొడవ? అన్ని చెప్పాలి. వెళ్తున్నా. ఈ టైంలో బాబు ఏడవటం ఎంత దురదృష్టమో చూసావా? అయ్యో, ఇప్పుడు మీ జోకులను మీరు. కూర్చోండి. అయ్యో, వదలండి, పర్వాలేదు, మీకు బోల్డ్ పనులుంటాయి. ఏం లేదండి, మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ లో పాల్గొనే దంపతులకు స్వాగతం పలకడం కోసం వచ్చాం అన్నమాట. రేపు మీరు మా హెల్త్ క్లబ్ ని విజిట్ చేయండి. ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ. ఆ తర్వాత మీరు మా రెస్టారెంట్ కి రావాలి. అది రేపు మా కార్యక్రమం. తప్పకుండా వస్తామండి. ఓకే అండి. రేపు మీ వాడిని కూడా తప్పకుండా తీసుకురావాలి. అయ్యో, ఆయన లేకుండానండి. ఓకే అండి.